బిల్డింగుల్లో అద్దెలుకుంటారు వీళ్ళు. దానివల్ల వాళ్ళు టిఫిన్లు, భోజనాలు, వాళ్ళ బట్టలు, వాళ్ళ దాన్ని ఏమంటారు బట్టలు ఉతికే వాళ్ళు, వీళ్ళంతా కలిపితే ఎంతమంది బతుకుతున్నారు అక్కడ? ఉపాధి చాలా మంది. మెడికల్ కాలేజీల దగ్గర అంతే కదండి. ఎంతమందికి ఇప్పుడు హైటెక్ సిటీలో అందరూ ఎట్లా బతుకుతున్నారు? ఉట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు కదా, అతని మీద పడి ఎంతమంది బతుకుతున్నారు? ఇదంతా అంతే కదా. ఒక వ్యవస్థని సృష్టిస్తున్నాం మనం. ఆ వ్యవస్థని ఇప్పుడు కొలాప్స్ చేసి ప్రైవేట్ వాడి చేతికి పెట్టి వాడిని బతకరా అంటున్నాం మనం. అది ఇక్కడ ఆలోచించాల్సింది. కానీ ఒకటి సార్, ఫైనల్ గా ఎంతవరకు పబ్లిక్ కన్విన్స్ అవుతున్నారు మెడికల్ కాలేజీలకు సంబంధించి? వైసీపీ చెప్పి పట్టనోడికి అసలు ఏం పట్టదు, కొంత అయినా అంటే పట్టినోడికి. నేను చెప్తున్నది ఎవడి పార్టీ వాదన వాడిలాగానే ఉంది తప్పించి తటస్థులు మాత్రం తప్పని ఫీల్ అవుతున్నారు. తటస్థులు నో డౌట్ తప్పని ఫీల్ అవుతున్నారు. కానీ నేను చెప్పినట్టు వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చేటటువంటి సీన్ లో లేరు అంతే. కాకపోతే అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి అనే ఫీలింగ్ అయినా కల్పించడంలో ఆ ఫీలింగ్, వాళ్ళ ఫీలింగ్ వీళ్ళు పట్టించుకునే రోజుల్లో లేరు కదా. నేను అంటోంది ఉల్లి వాళ్ళ ఎవరో పెట్టారు, జనసేనకు సంబంధించిన ఒక అధికారి తాడేపల్లిగూడెంలో ఉల్లిపాయలు తీసుకెళ్లి రోడ్డు పక్కన పోస్తున్నారు. ఎట్లాగా ఆ మూట తీసి పడేస్తుంటే కార్లల్లో వచ్చినోడు ఆగి ఆ రైతుని ఆపి అతనికి ఒక 500 ఇచ్చి అది తీసుకెళ్తుంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. శుభ్రంగా పడేసింది తీసుకుని వెళ్తున్నాడు. ఆటోలో పట్టుకుపోతున్నారు, కార్లలో పట్టుకుపోతున్నారు. అంతే తప్పించి రైతుకి ఇక్కడ పోతున్నాడు అని ఎవడనుకోవట్లేదు. అంటే ఎవడి స్వార్థం వాడు చూసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఎవడి స్వార్థం వాడు చూసుకున్నప్పుడు వీటి మీద ఎంత చర్చించి ఏంటి ప్రయోజనం అన్నదే మానసికంగా బాధేస్తుంది. అంతే కదా. రైట్, చూద్దాం మొత్తానికి.